జై గురుదత్త శ్రీ పరమేశ్వరి దేవి నీలకంఠేశ్వర స్వామియే నమః. కుర్నీల ఐక్యత వర్ధిల్లాలి. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्. అంటే ఇంతవరకు మనకు బాగా వచ్చిందంటే ప్రధాన కారణము వారే నక్కపేట శ్రీనివాసులే ప్రధానంగా. ఎందుకంటే ఆయనే కదా బీసీ సంక్షేమ సంఘం అంటే బీసీలో కూడా కుర్ని ఉంది అని. ఒకప్పుడు బీసీలో కుర్ని అనేటువంటిది ఉందో లేదో కూడా ఎవరు గుర్తుపట్టలేదు, కుర్ని కులమే లేదు అనుకుంటున్నారు. సో ఈరోజు ఆ స్థాయికి వచ్చిందంటే మనకు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ బీసీ సంక్షేమ సంఘంలో కూడా పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళు పనిచేస్తున్నారంటే ఈయన ఎవరు అంటే కుర్ని అనేటువంటిది ఒక పేరు అనేటువంటిది వాళ్ళు పెద్దలు తీసుకొచ్చినది. సో వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం వల్ల పని చేస్తున్నాం. సో వాళ్ళు లేని మనము ఏమి కూడా చేయలేము. కృష్ణ సార్ కానీ, లేకపోతే నక్కపల్లి శ్రీనివాస్ గారు కానీ, బాలదేవ సార్ కానీ వీళ్ళని కూడా మన వాళ్ళ యొక్క ఆదర్శంగా తీసుకోవాలి. తర్వాత ఏ సమావేశమైనా కూడా కొన్ని మన ఎందుకంటే మళ్ళీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. చాలా తక్కువ సమావేశాలు చేసుకుంటున్నాము. మనం ఇప్పుడు సామాన్యంగా ఏం చేస్తున్నామంటే ప్రతి కొన్ని కులస్తులు కూడా ప్రతి అమావాస్య రోజు సమావేశం పెట్టుకుంటున్నారు అంటే దేవస్థానం వాళ్ళు. సో మనం కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా పలానా రోజు అనేటువంటి ఒక డేట్ డిసైడ్ చేసుకున్నామంటే ఆ డేట్ అందరి మధ్య లోపల నిలబడిపోతుంది. అంతే, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. నీకు ఫోన్ చేయడానికి నీకెందుకు ఫోన్ చేయాలి? ఆ రోజు డిసైడ్ చేసాము పలానా డేటు మనకి ఖచ్చితంగా అంటే నెలలో పలానా డేట్ రోజు మనం కుల సంఘం మీటింగ్ ఉంటుంది, జిల్లా కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేటువంటి ఒకటి డేట్ ఉంటే మళ్ళీ ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా రాదు. వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రాకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, తెలిసిపోయింటుంది. కాబట్టి అది ఒకటి తీసుకోవాలి. ఆ విధంగా అయితే మనకి ఇబ్బంది ఉండదు. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ మనము రెండు ప్రధానంగా ఇక్కడ చర్చలో అనుకున్నాము వచ్చినాయి. ఇంకా తీర్మానం కష్టంగా చేసుకోవాలి. లేకపోతే ఇదే విధంగా మాట్లాడుకుంటాం, డిస్కస్ చేసుకుంటాము, వెళ్ళిపోతాం. ఫస్ట్ ఒకటి ఏమొచ్చిందంటే సార్ చెప్పారు ఇది మెంబర్షిప్ అనేటువంటిది వచ్చింది. ఇంతకుముందు మెంబర్షిప్ చేశారనేటువంటిది ఒక ఐడియా ఉంది. అది సో అది ఎందుకు ఆగిపోయిందో కూడా అందరికీ తెలుసు. అది కంపల్సరీ అవసరం. ఎందుకంటే పెద్ద పెద్ద వద్దులేండి. ఇప్పుడు ఎంఎనూరు ఉంది, కర్నూలు ఎక్కువ ఉన్నారు, కోడ్మూరు ఎక్కువ ఉన్నారు. కాకపోతే కొన్ని చిన్న గ్రామాలు కూడా ఉన్నాయి, 100 కుటుంబాలు, 20 కుటుంబాలు, 30 కుటుంబాలు. ఫస్ట్ అక్కడి నుంచి మనం కింది నుంచి పైకి రావాలి. రూపాయల నుంచి పైకి ఎక్కడ వస్తామో కింది నుంచి పైకి రావాలి. అక్కడ ఎవరైతే గ్రామం లోపల ఒక 10-20 ఆ కుటుంబాలకు మాత్రం తీసుకొని ఒక చిన్న బుక్లెట్ మాత్రం ఎందుకు వాళ్ళే అమౌంట్ ఇస్తున్నారు. చిన్న బుక్లెట్ మాత్రం రిలీజ్ చేసినాం అనుకోండి దాన్ని వాట్సాప్ ఆటోమేటిక్గా ఏదైతే మిగతా వాళ్ళు కూడా దానికి ముందుకు వచ్చేస్తారు. ఆ విధంగా వాళ్ళ జిల్లా స్థాయిలో కూడా ఎంతోమంది కులస్తులు ఒక చిన్న ఒక బుక్లెట్ విడుదల చేయాలి. ఒక్కసారి ఆ విధంగా తీసుకున్నట్లయితే అది ప్రతి ఒక్కరి దగ్గర ఇంట్లో కూడా ఉండిపోతుంది. అంటే ఎంతమంది ఉన్నారు మన కులస్తులు, ఏ గ్రామాల లోపల ఉన్నటువంటిది ఆ అమౌంట్ లోపల. తర్వాత మెంబర్షిప్ లోపల మనం ఏమనుకుంటే అమౌంట్ నిజంగా కొన్ని చోట్ల వచ్చినాయి. నేను మీటింగ్లో కుల సంఘాల పోతే కూడా వాళ్ళు ఏమన్నారంటే కొన్ని గ్రామాల కొన్ని ఊళ్ళ లోపల ఈ మెంబర్షిప్ మేము కూడా చేశాం కానీ ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు, ఇవ్వరు సార్ ఆ మెంబర్షిప్ వద్దని. రాయదుర్గంలో కూడా అదే అడిగిన వాళ్ళు కూడా అదే చెప్పినారు. మరి ఎవరు ఏం చేస్తారని వాళ్ళని అడిగితే తీసుకోపోయినారు, అక్కడనే లేదు. అదేం లేదు, ఎక్కువ మొత్తం కూడా అవసరం లేదు మనకి. ఏదో 100 అంత అవసరం లేదు. స్టార్టింగ్ లోపల తక్కువనే ఉంటుంది. మనం 2 సంవత్సరాలకి ఒక మెంబర్షిప్ అయితే చాలు. 100నో 200 మనకి పెద్దగా అవసరం లేదు. స్టార్టింగ్ లోపల అట్లే ఉండాలి. ఎక్కువ మొత్తంలో అయితే ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది దాని మీద. సో ఒక 100నో 200 2 years వరకు దాన్ని ప్రింట్ చేయాలి. 2025-27 వరకు మెంబర్షిప్ అనేది. ఇది ఎక్కడైనా కూడా ఇదే విధంగా ఫాలో అవుతారు. ఒక బాడీ ఏర్పడిందంటే ఆ బాడీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అన్ని సంవత్సరాలకు మాత్రమే మెంబర్షిప్ అనేది ఉంటుంది. సో ఆ బాడీ రిజాల్వ్ అయినప్పుడే ప్రజలు ఆ బాడీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా లాస్ట్ రోజు డిస్కస్ చేసి దాని గురించి సబ్మిట్ చేస్తారు. ఇది మన దాంట్లో లాలో ఉన్నటువంటి మన లోపల. సో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కానీ సంవత్సరం మెంబర్షిప్ ఉంటుంది. ఆ విధంగా ఒకసారి పెద్దలు ప్రయత్నం చేస్తారు. అది అసలు. ఇంకోటి ఏమొచ్చిందంటే నేను కొన్ని ఇట్లే మన వనభోజనాలు పోతే ఇదే పెళ్ళిది వివాహ వేదిక
అడిగినారు. వివాహ వేదిక కొరకే వచ్చారు కొంతమంది. తెలుసు వివాహ వేదిక ఉన్నట్టు కదా సార్ మీతో అని వివాహ వేదిక కొరకు వస్తే అక్కడ మనమేమో పాంప్లెట్ వివాహ వేదిక అని కొట్టించింది చూసాను, వివాహ వేదిక కూడా ఉంటుందని. కానీ దూర ప్రాంతాల వాళ్ళకి తెలియదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే వివాహ వేదిక ఉంటుందని దాంట్లో వస్తుంది, కాకపోతే ఇది ఏముండదని తెలుసు. కానీ మిగతా ప్రాంతాల విలేజ్ ప్రాంతాల నుంచి కూడా మన తోలికి వచ్చినారు. నన్ను కొంతమంది అడిగినారు కూడా, సార్ వివాహ వేదిక ఉందంట కదా ఇక్కడ ఉందని. అంటే లేదు, ఈ సంవత్సరం అయితే మనం ఏం అనుకోలేదు. సో దానికి ఒక కమిటీ కూడా ఉందని కూడా చెప్తున్నా. కమిటీ ఖచ్చితంగా ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా పని చేసే వాళ్ళే కమిటీలో కమిటీలో పని చేయని వాళ్ళు కమిటీలో మాత్రం ఉండకండి. ఎవరు అది కూడా ఒకటి, కమిటీలో పని చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలా. కమిటీలో 4-5 మంది ఉండని ఖచ్చితంగా వాళ్ళు పని చేసే వాళ్ళే ఉండాలి. అప్పుడైతే ఆ కమిటీ పని చేస్తుంది. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్యాలెండర్ విషయం నేను ఎక్కువ డీప్గా పోను, క్యాలెండర్ విషయం చెప్తాను. నాకైతే ఎవరైనా క్యాలెండర్ ప్రింట్ చేయమని చెప్పిందో, ఎవరు చెప్పలేదు. నేను ఎందుకు దాంట్లో తెగబడి తిరిగి క్యాలెండర్ ఎందుకు ప్రింట్ చేసినా? నేను అవి క్యాలెండర్ ప్రింట్ నాకు ఎవరు చెప్పలే. కానీ జిల్లా అప్పటి వరకు టైం చూడ సార్ డిసెంబర్ 6 వరకు వచ్చింది. మేము మరి కమిటీలో ఉన్నారు మెంబర్స్, ఒక 5 మంది ఉన్నాం అనుకోండి. 5 మందిలో మాట్లాడుకోవాలి కదా. మేము 5 మంది మళ్ళీ ఏమి సంవత్సరం దాని గురించి దాని గురించి డిస్కస్ చేసుకోవాలి కదా. కనీసం వాళ్ళు 5 మంది అన్నా కూడా, అంటే డిసెంబర్ 6 వరకు వచ్చినా కూడా ఆ కమిటీ మెంబర్స్ డిస్కస్ చేయాలి. మరి క్యాలెండర్ ప్రింట్ కాదు. ఆయన ఏమంటాడు, నాకు ఫోన్ చేయాలి. ఇంకేనేమంటారు, ఇంకా నేను కాదు ఫోన్ చేయడం కాదు, ఎవరు ఫోన్ చేయకుండా పని చేసేవాళ్ళు కావాలి. మెయిన్ ఉద్దేశం అది ప్రధానం. ఇక్కడ పని చేసినప్పుడు కమిటీ వేస్తుంది. కమిటీ ఉండి కూడా లాభం లేదు, ఆ కమిటీ వరకు లాభమే లేదు. కమిటీ ఉందంటే ఖచ్చితంగా పని చేయాలా. వివాహ వేదిక కమిటీ ఉందంటే ఖచ్చితంగా వేదిక దగ్గర పలానా రోజు మేము వేదిక వేసుకొని కూర్చుంటున్నాము ఆదిత్య స్కూల్లో అని ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో దీంట్లో పంపించాలా. ఆ కమిటీ మెంబర్స్ ఖచ్చితంగా ఆ రోజు అలా ఉండాలా. దానికి సంబంధించిన చర్చించాలి. సో ఎవరు ఇన్ఫర్మేషన్ వచ్చినారు మళ్ళీ ఒకసారి చెప్తాను సార్. డీపో పోను మళ్ళీ నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా పోయినావా సార్? నేను చెప్తా మళ్ళీ సార్ 2 నిమిషాలు. నీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినారు? డిస్ట్రిక్ట్ సార్ అడిగినా నేను. మరి ఎవరికి ఆయన అందరికి ఇవ్వాలి. మళ్ళా వద్దు, ఇంకా ప్లీజ్ అందుకోసమే కమ్ చేయమని చెప్తా ఉండేది. అందుకోసమే కమ్ చేయమని చెప్తా ఇక్కడ వదిలేసేయండి. అది ఆ సబ్జెక్ట్ క్లోజ్డ్, వేరే మాట్లాడండి. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది. క్లోజ్ కానీ మళ్ళీ బయటకు తగ్గదండి. ఫిక్స్ అయింది 1:45 స్టార్ట్ కావాలా. 1 అవర్ ఉంది. ఒక టీముని తీసుకొని పోవాలా. దయచేసి నన్ను వదిలిపెడితే అనుకుంటాను. కాబట్టి శ్రీనివాసులు గారు అందరికీ నమస్కారము. చైతన్యము లేని చిన్న కులాలు సర్వనాశనం అయితే గుర్తుపెట్టుకోండి. చైతన్యము లేని చిన్న కులాలు సర్వనాశనం అవుతాయి. కాబట్టి చైతన్యంతో మనం బతుకుదాం. మన పిల్లవాళ్ళకు మంచి స్ఫూర్తిని ఇద్దాం. మనము దానికి ఎంకరేజ్మెంట్ ఇస్తూ మరి చాలా కులాలు చూసాము. అన్ని రోతరో ఇంకా మందన మేలు, ఇంకా దరిద్రంగా, ఇంకా రోతగా, ఇంకా అసలు ఒకరికొకరు కలవని పరిస్థితుల్లో చాలా కులాలు ఉన్నాయి. కాబట్టి మనమేం చాలా బాధపడాల్సిన అవసరం లేదు. మన సంఘం కూడా 4 ఏళ్ల కిందటి వరకు చాలా బాగా నడిచింది. కొన్ని చీడ పురుగులు చేరి మరి ఏదో జరుగుతున్నాయి, దానికి మనం బాధపడాలి. ఓకే, వాటిని మనం తొలగించుకోవాలా. ఎక్కడైతే పుండు ఉందో దానికి ఆపరేషన్ చేయించుకుంటే బాగైతుంది. కాబట్టి ఆ లోపాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. చాలా బాధేస్తుంది నాకు. ఎందుకంటే
20 ఏళ్ల కిందట ఈ సంఘాన్ని స్థాపించాము. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ట్రాన్స్ఫర్లు, ఎన్నో దూరంగా పడేయడము, మళ్ళా ఆర్డర్లు తెచ్చుకొని రావడము, కోర్టులో అప్రోచ్ కావడము, ఉద్యోగస్తుల్ని ఊరికి వదిలిపెట్టరు కదా రాజకీయ నాయకులు ఆ కులాన్ని చైతన్యపరుస్తుంటే చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. అది మరి ఇవన్నిటినీ ఎందుకు చేసామంటే మన వాళ్ళ ఐక్యత కోసం. ఐక్యత బాగా అవుతుంటే పేరు కోసమని ఈ ఐక్యతను చెడగొట్టి సర్వనాశనం చేస్తుంటారు. పేరు ఇమేజ్ కోసమని దాన్ని మనం గుర్తించాలి. ఇంత బాగా నడిచిన సంఘం ఈరోజు ఎందుకు ఇంత చిలువలు పొలవలుగా చించేసిన ఇస్తరాకులకు ఎందుకు అవుతుంది? కొంచెం ఆలోచించండి ప్లీజ్. ఒక్కసారికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే 1000 మంది హాజరయ్యేవాళ్ళు వాసుదేవయ్య స్కూల్లోనే. అప్పుడు ఎంత బాగుండింది. మరి ఎందుకు ఈ విధంగా చెడిపోయింది? నేను 10 ఏళ్ల కిందటనే గుర్తించేసి ఇది చీలిపోతుందని. ఎందుకంటే మా గ్రామాల్లో మేము మా తల్లిదండ్రులు చూసాం కాబట్టి ఏ కమిటీ అయినా వేయండి, వాళ్ళు జోడు వాళ్ళు 50%, ఒంటి గుమ్మోళ్ళు 50% ఖచ్చితంగా ఉండాలని చెప్పాను. ఏ కమిటీలైనా కానీ ఎక్కడన్నా కానీ జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో డివిజన్ ఉండకూడదని. కానీ అదేం లేకుండా ఒకటే టైప్ వాళ్ళందరూ వీళ్ళని అవాయిడ్ చేసేది, వాళ్ళు ఒకటే నాయకత్వం వహించేది. నెంబర్ 2 పాయింట్ ఏమంటే ఏమీనూరులో బాగా జరుగుతుందని ఒకరు చెప్పారు ఇప్పుడే. దానికి కారణం ఏంటంటే ప్రతి అమావాస్య రోజు ఈ కుర్ని సంఘము వాళ్ళ దైవాచార సంఘాలతో మీటింగ్ జరుపుతారు ప్రతి అమావాస్య. దాంట్లోనే కుల పంచాయతీలు, పెళ్లి పంచాయతీలు, భార్యాభర్తల తగాదాలు ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళే ఇది చేస్తూ అంటారు, డైరెక్ట్ చేస్తుంటారు ఇట్లా చేయండి అని. స్ప్లిట్స్ వస్తాయి. ఆ స్థాయిలో ఎమ్మెల్యే సంఘం ఉంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే అన్ని కుల దైవాచార సంఘాలు కూడా మన కుర్మీ సంఘం ఉంది, వాళ్ళ గుళ్ళు ఉన్నాయి. అక్కడే ప్రతి అమావాస్య రోజు మీటింగులు పెట్టండి. ప్రతి గుళ్ళో. ఎక్కడ ఇప్పుడు భగవాన్ నగర్ కొత్తగా అయింది, ఆడ కూడా 5 మంది చేరరా, 5 మందితో మీటింగ్ జరపండి. ముజఫర్ నగర్లో ప్రతి అమావాస్య ఒక 20 మందితో మీటింగ్ పెట్టండి. కర్నూలులో మొదటి నుంచి చాలా ఎస్టాబ్లిష్డ్ 100 మందితో మీటింగ్ పెట్టండి. కాబట్టి ప్రతి అమావాస్య రోజు కలిసి ఏర్పాటు చేయండి మన కులం వాళ్ళు. ఇది చాలా అవసరము. లేకపోతే మాత్రం మన కులము విచ్ఛిన్నం అవుతుంది. మేము 20 ఏళ్ళ నుంచి ఏదో కృషి పట్టుదల ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఎన్నో చేసాము. వసుదేవి గారు మాకు మొదటి నుంచి కోఆపరేట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ మధ్యన ఒకరు లేకుండా దెంగులు అయిపోతుంది. చూడు ఇంత వర్స్ట్గా మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోండి. ఒకరికొకరు మాట్లాడలేని పరిస్థితి క్రియేట్ అయిపోయింది. దీన్ని మనం సెట్ చేసుకోక తప్పదు. ఎవరు తగ్గాలా, ఎవరు పెరగాలా, ఎవరు ఒక ప్రోటోకాల్ ఏర్పాటు చేసుకోవాలి. మనం ప్రోటోకాల్ లేకుండా ఉంది ఇదంతా. ఎవరు లీడర్ని ఎట్లా గౌరవించాలా, క్యాడర్ను లీడర్ ఎట్లా గౌరవించాలా, అది మినిమం బేసిక్ పాయింట్. ఆ బేసిక్ పాయింట్ తెలియకుండా వివరిస్తున్నారు కాబట్టి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. నేను ఒక సమస్య అడుగుతున్నా సార్. బేసిక్ మీరు ఉన్నప్పుడు అడగాల, మీరు లేకపోతే బేసిక్ పాయింట్. లీడరు క్యాడర్ ఎట్లా గౌరవించాలా, క్యాడర్ లీడర్ ఎట్లా గౌరవించాలా, అది మినిమం బేసిక్ పాయింట్. మనం మర్చిపోతే నా పేరు క్యాలెండర్ లేదు, డబ్బులు ఇచ్చిన పేరు వేయకపోతే వాడు ఇంకోసారి ఎందుకు ఇస్తాడు? వాడిని రికార్డులోనే లేకుండా చేసేది ఎక్కడ చూసినా. వాడు లక్షలు ఇచ్చినోడు బాధపడతాడా లేదా? కాబట్టి మినిమం బాధ్యత
కొంచెం గౌరవం ఇచ్చేది నేర్చుకుందాము. ఎక్కువ డొనేట్ చేసిన వాళ్ళకు ఆ గౌరవాన్ని ఇట్లా క్యాలెండర్ రూపంలో అయితేనేమి, మీటింగ్ల రూపంలో అయితేనేమి ఇస్తే వాడు ఇంకా ముందుకు వచ్చేసి ఇంకో 10 మంది ఇప్పడానికి వాడు 10 లక్షలు ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు ఇంకొక 5 మంది స్నేహితులు ఉండరా, 5 మందిని వాళ్ళు ఇంక్లూడ్ చేయిస్తాడు. అది 50 లక్షలు అవుతుంది. ఇదే వాళ్ళు పద్మశాలీలు చేసే కార్యక్రమం. మేము వాళ్ళని పొగుడుతున్నారు కానీ వాళ్ళది ఇంకా మనకంటే కష్టంగా ఉంది, మనకంటే చండాలంగా ఉంది. మీకు తెలియదు అవన్నీ. మెచ్చుకుంటున్నారు కానీ మనకంటే వర్షంగా ఉంది. అది లాస్ట్ కొట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఏ కుల సంఘం బాగలేదు, అన్నిట్లనే ఉన్నాయి, అన్నీ కూడా విభేదాలతో ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే బాగా చక్కగా నడుస్తుంది మన సంఘం, దాన్ని చెడగొట్టాకండి. ఈ సమస్యలు ఎందుకు పుడుతాయంటే ప్రోటోకాల్ లేకపోవడం వల్ల. ఆ కమిటీ ప్రోటోకాల్ను పాటిస్తే ఈ సమస్యలే ఉండవు. ఏమి 2 కూర్చునేది, 3 కూర్చునేది, క్యాలెండర్ రిలీజ్ చేసేది. వెరీ ఈజీ ప్రోటోకాల్ చెప్పు. ఆ ప్రోటోకాల్ లేకపోవడమే ఇన్ని సమస్యలు. చూసుకోరా మేము అన్నీ వేసామంటే చెప్పలేమా మనం? మాకు దమ్ము లేదా, చదువు లేదా, తెలివి లేదా? అన్నీ ఉన్నాయి. కానీ ఆ ప్రోటోకాల్ లేకుండా చేస్తున్నందుకే ఇన్ని సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఎవరందరికి వాళ్ళే ప్రోగ్రాములు చేయడం, ఇంటిమేట్ చేస్తే ఇంకా 10 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా, లేదంటారా? కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి అమావాస్య రోజు మీటింగ్లో ఆ దేవాలయాల్లో పెట్టే ఏర్పాటు చేయండి. ప్రతి అమావాస్య రోజు ఎమ్మినూరులో జరుగుతున్నది అదే. ఎమ్మినూరులో ఏం చేస్తారు, సంఘటితంగా ఒక దైవాచార కమిటీ ఒకటి ఉంది కాబట్టి ఎన్ని దేవాలయాలు ఉన్నా అందరూ ఒకటే చోట కలుసుకుంటున్నారు. మనము ఈ 5 మంది 6 ఇవి ఉన్నాయి దేవాలయాలు, 6 దేవాలయాల కమిటీలు కలిసి ఇంకోసారి ఒక శనివారం అది అమావాస్య రోజు కూర్చున్నాం. కాబట్టి అందరి అభిప్రాయాలు కూడా మనం గౌరవించినట్టు ఉంటుంది, ప్రోటోకాల్ను పాటించినట్టు ఉంటుంది, సిస్టాన్ని తయారు చేసినట్టు ఉంటుంది, మన పిల్లలకు కొత్త కల్చర్ను నేర్పించినట్టు ఉంటుంది. ఇంకా అంటే మీరందరూ నాకంటే ఎక్కువ బాగా తెలిసిన వాళ్ళు, నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు, నేను ఎక్కువ మీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ తెలుసు, మీకు తెలిసే ఈ పనులు చేస్తుంటాను, చిల్లర పనులు ఏమి. కాబట్టి అది లేకుండా సంఘానికి వ్యతిరేకంగా ఏ చిన్న కార్యక్రమాన్ని జరిగినా వెంటనే ఖండించే మనస్తత్వాన్ని నేర్చుకోండి. మా బావనో మా తమ్ముడో అని ప్రలోభాలకు పోయేసి దొంగ పంచాయతీలు చెప్తే ఇట్లనే ఉంటుంది. ఏమి భార్యాభర్తలు పనిచేయడం, మందుకు ఆశపడి పంచాయతీ చెప్తే ఇట్లనే ఉంటుంది పరిస్థితి. దయచేసి మీరు చెప్పిన అందరికీ సమాధానము అమావాస్యకు రోజు మీటింగులు జరుపుకోవడమే. ఆ మీటింగులు జరిపితే ఏ కులమోడు ఎవరిని ఇది చేస్తున్నారు, ట్రాప్ ఎట్ట చేస్తున్నారు, మైనర్ బాలికలను ఎట్లా ట్రాప్ చేస్తున్నారు అనేది క్లియర్గా ఆ పరిధిలోనే తెలిసి వస్తుంది. ఆ అప్పలు చేసిన దాంట్లో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మాకు అందరికీ ఏం తెలియదు. చెప్పండి, ఇదే ఈ అమావాస్య రోజు మీటింగ్ జరిగింటే నెలలో జరుగుతుంది కదా. ఇప్పుడు గుర్తుపడతాము, అవసరమైతే బెదిరిస్తాము, అవసరమైతే స్టేషన్లో కేసులు పెడతాము, వీలైతే భయపెట్టే కార్యక్రమాల్లో కూడా చేద్దాం. చాలా క్లియర్గా 1 టౌన్లో మాత్రం జరుగుతుంది లవ్ జిహాద్. ఏమి ఎంతోమంది మత మార్పిడులు చేయడానికి ఒక్కొక్క యువకునికి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు ముస్లింలుగా మార్చమని. ఏమి కాబట్టి మన కుల సంఘాల మీటింగ్ ప్రతి ఆదివారం జరిగింది, ప్రతి అమావాస్య జరిగిందంటే ఈ సమస్యలు బయటపడతాయి. ఎవరికి చెప్తారు చెప్పు? పిల్లలకే మీటింగ్ పెట్టాలి, అలా
ఫస్ట్ మనం చైతన్య పట్టే కదా వాళ్ళకి చెప్పింది. మనమే అతుకుల బొంత, తల్లిదండ్రులు అయ్యి తర్వాత పిల్లలకి చెప్పాలి. మనమే అతుకుల మనం బొంత, discuss చేసుకొని మనం మనమే పిల్లలకు చెప్తాము. కాబట్టి దయచేసి అమావాస్య కార్యక్రమాన్ని ప్రతి అమావాస్య రోజు ప్రతి దేవాలయంలో పెట్టే ఏర్పాటు చేయండి, ప్రతి కమిటీకి కూడా. అది నేను సీరియస్గా సిన్సియర్గా అప్పీల్ చేస్తాను. అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పెళ్ళాముగుడు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, అన్నదమ్ముల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, ఏమి బావబావర్దుల గొడవలకు పరిష్కారం దొరుకుతుంది. కలిసి మందు కొట్టవచ్చు, మన రాజశేఖర్ లాంటి వాళ్ళు అందరూ కలిసి. కాబట్టి ఆ అనుబంధాన్ని పెంచండి, చాలా బాగుంటుంది. అనుబంధాన్ని పెంచకపోతే ఈ స్పెట్స్తోనే ఇట్లానే ఉంటుంది మన సమస్య. ఇక్కడ డబ్బులు అంటారా, ముందు ప్లాన్ చేసుకుంటే 5 ప్రోగ్రాములు సరిపోయినంత డబ్బు ఒకటే ప్రోగ్రాంలోనే వసూలు చేయొచ్చు. సిపిఐ సిపిఎం వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఒకటే ప్రోగ్రాం చేస్తారు. 10 ప్రోగ్రాములు సరిపోయినంత డబ్బులు ఒకటేసారి వసూలు చేస్తారు ఆ సంవత్సరానికంతా. ఈ విధంగా మనం కూడా చేద్దాం, తప్పు లేదు. డబ్బులు ఉన్నప్పుడే ఏ కార్యక్రమాలు నడుస్తాయి. ఆయప్ప ఎక్కువ ఇస్తున్నాడు, ఆయప్ప ఎక్కువ ఇస్తున్నాడు నన్ను అంటున్నారు. నేను పెద్ద ఉద్యోగస్తున్నా, నాయకత్వంలో ఎప్పుడైనా ఉన్నానా? నాకేమైనా ఏదైనా రాజకీయ నాయకత్వం చేసి ఏమైనా డబ్బులు ఏమి సంపాదించుకున్నానా? ఏదో వాడు వీడు పిచ్చవేసినట్టు కమిషన్ ఇస్తే తీసుకొని బతికేవాడిని. మరి ఆ చైతన్యము ఆ స్ఫూర్తి ఉంది కాబట్టే ఈరోజు నేను 10 రూపాయలు ఇవ్వగలుగుతున్నా. దయచేసి డబ్బులు ఉంటే మనం డబ్బులతో కాల్చరు, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కాల్చేది కట్టెలతోనే. మనం ఎన్ని రోజులు ఉంటే మరి ఎంత బాగా చూసుకున్నా కుటుంబాన్ని చచ్చిపోయిన తర్వాత ఒక్క రోజు కంటే ఎక్కువ పెట్టరు, బయట పడేస్తారు మన కుటుంబ సభ్యులు కూడా. కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకోలేని పరిస్థితి కాదు ఇది. అన్నీ అర్థం చేసుకోగలుగుతారు, అన్నీ తెలివితేటలు ఉన్నాయి. దయచేసి ఇక ఇవన్నీ వదిలిపెడదాం. వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ఇట్టంటారు, అట్టంటారు, ఇవన్నీ వద్దు. యా దేవాలయంలో అమావాస్య మీటింగ్ జరుగుతాయో ఇవన్నీ కూడా సమస్యలు సమసిపోతాయి. దయచేసి దాన్ని అర్థం చేసుకొని కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. పెద్దలు సింపుల్ చెప్పాలంటే ఒకటే వాళ్ళు జీవిత పాఠాలు ఇవి. ఏ పుస్తకాలు ఉండరు, లైఫ్ లెసన్స్ అంటాము. సో వ్యక్తిత్వం గురించేసి మనలో ఉన్నటువంటి మనలో చైతన్యం తీసేటువంటి ఈ జీవిత పాఠాలు చెప్పడం జరిగింది. ఈ పుస్తకాలు, గ్రంథాలు, భగవద్గీతలు అనుభవి చెప్తారు. వారి వారి సందేశాన్ని పాటిస్తూ వీలైనంత అమావాస్య రోజు అన్ని సంఘాలు ప్రయత్నం చేద్దాం. అమావాస్య ప్రతి అమావాస్యకి ఎక్కడో మరి ఉండే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వీలైనంత తొందరలో అమలు చేద్దాం. ఖచ్చితంగా అక్కడ ఉండేవాళ్ళు అక్కడ కలవడం సరే, అది మళ్ళీ డిస్కస్ చేద్దాము. మనకు ఒక గ్రిప్ దొరుకుతుంది. శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు. వారికి ఎంతో అమూల్యమైనటువంటి సమయం ఈరోజు అందరూ పాటించాలని కోరుకుంటూ మరి ఖచ్చితంగా ముగించండి. ఇక్కడికి వేదిక పైన ఉన్నటువంటి కుల పెద్దలకి అలాగే కుల బంధువులందరికీ కూడా అందరికీ ఒకసారి నమస్కారము. ఇప్పుడైతే పెద్దోళ్ళు చెప్పింది, మనం డిస్కషన్ చేసింది ఈ రూమ్ వరకే ఉంటుందని నా మనోభావన. దయచేసి అన్నదే భావించొద్దండి. మనకు తెలుసు మన నేషనల్ క్యారెక్టర్. ఒక్క నిమిషం మీరు చెప్పినది మనం ఇంతటితోనే మర్చిపోతాం అనుకున్నాం. ప్రతి సమావేశంలో ఇవే మాటలే చాలా సార్లు వీళ్ళ నోటి నుంచి అన్ని మాటలు జారపడినటివే, అన్ని జార వినేటివే. మనం అందరం మళ్ళీ బయట పోతాం, జారించుకుంటాము. ఇట్లా కాకుండా ఇప్పుడు ఏదైతే దానికో స్టిక్ ఆన్ అవుతున్నామా అని మీరంతా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కూడా మీ అందరికి కూడా వేడుకుంటున్నా. ఆత్మ పరిశీలన లేకుండా ఊక ఇంటము ఇందం చేత అని అంటున్నాము. ఇంతవరకు ఏ అనే శబ్దం యాడ్ అయిన పల్లె ఈడొక్కటే కుర్నిలాయ్
ఐక్యత అంటున్నాం, బయట పోతే ఐక్యత లోపిస్తుందని నేను అనుకుంటున్నా, నా చిన్నతనానికి అట్లనే అనుకుంటున్నా. లేదు. కానీ దయచేసి ఒక్క అంటే నిమిషం ఐక్యత లేదనేది అనుకుంటున్నా. కాకపోతే ఈ రోజు ఇది నాంది కావాలా, ఈ సమావేశము ఈ రోజు నుంచి ఐక్యతగా ఉంటామనేది ఈ రోజు నుంచి నాంది కావాలని మీ అందరికి కూడా ప్రాధాయపడుతున్నా. ఇప్పటి నుంచి ఎటువంటి నైషమ్యాలు, బేజావేశాలు, లోపల ఒకటి బయట ఒకటి అనే దాన్ని కట్ చేసుకొని మీరందరూ ఒక లైన్లో నడిపిస్తారనే కూడా మా ఆవేదన, ఆశ. కనుక దయచేసి ఆ వేదికని ఎప్పుడు ఏమనేది కూడా లేట్ చేయకుండా రేపో ఎల్లుండో డిసైడ్ చేసి ఒక ఎజెండాని తయారు చేసి ఈ ప్రకారం నడుచుకుందామని మీరే డిసైడ్ చేసి దానికి ఆజ్యం పోసి దాన్ని రూపురేఖల్లోకి తావాల్సిన పూర్తి బాధ్యత శ్రీనివాసులు అంకుల్ చేతుల మీద ఉంది. తర్వాత స్టేట్ సార్ అంకుల్ కనుక తర్వాత జిల్లా వాళ్ళు కూడా దీన్ని బాధ్యతయుతంగా తీసుకొని నగర వారికి చేరదేసి నగరం తరఫున ఉండేటువంటి మిగతా దైవాచార సంఘాలకు చేరవేయాలని, ఇది ఒక ప్రోటోకాల్గా కాకుండా ఒక డ్యూటీగా, కులము అనేది మీకు అందరికి పెద్ద చేసింది కనుక మీ డ్యూటీగా మీరు చేయాలని మీ అందరికి కూడా ప్రాధాయపడుతున్నా. అలాగే ఆడపిల్లలను తొలుకొని వచ్చి చెప్పాలని అంటున్నాము. వాస్తవం అది. తల్లిదండ్రులకు చెప్తే మన ఇంటోళ్ళు మన గంజి ఎప్పుడు చేదే ఉంటుంది, బయట వాళ్ళు చెప్తే కొంతవరకన్నా మారుతారు. కనుక నా పిల్లలకు నేను చెప్తే మా నాన్న ఎప్పుడు ఇంతే అని గుద్దకు తుడుచుకొని పోతారు. కనుక కుల పెద్దలతో చెప్పించి మీలాంటి అనుభవజ్ఞులు, టీచర్స్ వీళ్ళందరూ చెప్తే కూడా ఇంట్లో ఆడపిల్లలు వింటారని కూడా భావించండి. మనం బాలేం వాస్తవమే, కానీ అతుకులు బతుకులే. కానీ వేరే వాళ్ళు చెప్తే కొంచెం వింటాము. మన క్యారెక్టర్లు అంతే పొద్దుముకులు. వేరే వాళ్ళు చెప్తేనే వింటాం, కానీ మన పెద్దోళ్ళు మన కులపోళ్ళు ఎవరిని చెప్పినా వినరు. ఇప్పుడు ఎక్కడో పైన ఆయనది ఏదో పైన మీటింగ్ ఉంటే ఆయన గ్రహించి ఈ రోజు సంఘంలోకి ముందుకు వచ్చినాడు. ఎందుకంటే ఇంటెన్షన్ సంఘం మీద ప్రేమ ఉంది కనుక. ఇట్లాంటి ఎన్నో చోట ప్రతి ఒక్కరు కూడా ఎదురైంటాయి అనుభవాలు అట్లాంటివి ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఎప్పుడే కానీ బయటకు వచ్చిన దాఖలాలు లేవు. కానీ అట్లా దాఖలాలు కాకుండా దయ ఉంచి సంఘం పైన ప్రేమతో అందరూ కూడా రావాలి. ఈ రోజు ఇప్పటితో ఇవన్నీ నైషమ్యాలు, బేజావేశాలు అన్ని పోయినాయని మేమందరం కూడా అక్కడ అనుకుంటున్నాము. మీరు కూడా దీంతో ఈ రోజుతో సమాధి చేసి రేపటి నుంచి కొత్త పద్ధతిలో మీకుండే అనుభవాలని మళ్ళా రంగరించుకొని రుబ్బి దానికి మంచి బచ్చ భోజనాల రూపంలో కార్యరూపణ రావాలని మీ అందరికి కూడా దయచేసి ప్రార్థన చేస్తున్నాం. అంకుల్ అందరికి కూడా మీరందరూ కూడా దానికి కట్టుబడే ఉండాలని కూడా మా మనవి. ఎందుకంటే బయట పోయి ఒక మాట ఇంకోటి రాకుండా అవే మాటలు వాళ్ళు విన్నారు కనుక ఈ రోజు మనకి ఇక్కడి సభాముఖంగా వాళ్ళు సమీక్షలో వివరించినారు కనుక దానికి అందరికి కూడా మనం కట్టుబడి మన కులం కోసం చేస్తున్నామని ఒక ప్రతిజ్ఞ అనేది పెట్టుకొని ఒక యజ్ఞం లాగా చేయాలని కూడా ప్రతి ఒక్కరికి అందరికి ఉంది కులం 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 అని. తర్వాత అదంతా సంశయం ఏమైతుంది, మాసిపోతుంది. అట్లా లేకుండా ఈ రోజు నుంచి కొత్త కుర్నీ సంక్షేమ సంఘం కొత్తది ఆవిర్భవించింది అనేది రావాలని, దానికి మీలే మూల పురుషులు కనుక మీరే దానికి కర్త కర్మ క్రియ అయ్యి అందరిని మళ్ళీ ఒక లైన్లో పెట్టేసి తర్వాత సర్ది కట్టి తోలండి. ఎవరు తిప్పర్ వాళ్ళు మళ్ళీ ఒక 10 ఏళ్ళు కష్టపడదాము. కుదిరితే కొత్తదా పాతదా లేదు కొత్త పాత కలయికలది ఏదైనా సంఘం ఏర్పాటు చేస్తారా, లేదంటే ఆర్గనైజేషన్ కమిటీ లేదంటే అని మళ్ళీ మీరు అందరూ ఒకటి చేసి ఒక సంఘం అనేది ఇంకోటి కొత్తగా కొత్త కలయికలతో కూడుకున్న సంఘాన్ని ఏర్పడితే కూడా అందరి అనుభవాలు కూడా వస్తాయని ఒక చిన్న ఆశ. దీన్నేమి ఒక దానికే కట్టుబడేది కాదు, ఒక ఆశ. కనుక దయచేసి అది కూడా మీరు దీన్ని ఒకటి పరిగణలోకి తీసుకొని మా యొక్క విన్నపాన్ని మన్నించవలసింది కూడా కోరుచున్నాము. ఇంకా ఇట్లా మాట్లాడితే దండిగా ఉంటాయి, దండి అన్ని చెప్పాల్సింది వస్తుంది. కనుక ఇది వేదిక కాదు. మనం క్యాలెండర్ కోసము ఏదైతే తిప్పలవాడి చేసినారో పెద్దలకు అందరికి కూడా కుర్నీ సంక్షేమ ప్రజలందరి తరఫున మీకు అందరికి ధన్యవాదములు. ఎందుకంటే ప్రతి చోట కూడా క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు, సంతోషమే. కానీ ఇదంతా ఏకదాటిపైకి వస్తే ఇంకా బాగుంటుంది, కార్యరూపంలోకి వస్తే. కానీ చేస్తున్నాము, సంతోషము. అంకుల్ చెప్పినారు పెద్దలు, సరే మనకి వాస్తవంగా అంటే అంకుల్ చెప్పినది 100% కరెక్ట్ అంటారు. ఎందుకంటే ప్రతి చోట మన క్యాలెండర్ ప్రతి గ్రామంలో అంటే జోరాపురం అయితే మీ ముజఫర్నగర్ అయితే మీ కల్లూరులో అయితే మీ కర్నూలు అయితే బాగుంది, బాగా స్ప్రెడ్ అవుతుంది. కులపరంగా ప్రచారం ఉంది కానీ వ్యక్తులు ప్రచారంలోకి రాలేకపోతున్నాం. అంటే ఏకదాటి మీద ఉన్నామనేది లేదు. అది కొన్ని చోట్ల కుల సంఘాల్లో ఎందుకు ఒక్కట్లేదు, అన్ని 3-4 వస్తున్నాయి అంటున్నారు. దాన్ని కూడా ఒకసారి పెద్దలు దాన్ని పర్యవేక్షించి దానికి ఏదైనా ఉంటే ఫుల్ స్టాప్ పెట్టి వచ్చే సంవత్సరం కన్నా అడావిడి లేకుండా తొందరపాటుతనం లేకుండా ప్రతి కార్యక్రమానికి నెల బిఫోర్గా వన భోజనాలు అయితే మీ సంఘం మీటింగ్లు అయితే మీ అమావాస్య కానీ ఎట్లా వేళ చేసినారో అది పెద్దోళ్ళు రేపటి నుంచి కార్యరూపం దాల్చేటట్లా పెడితే రేపు అమావాస్య వస్తుంది మళ్ళీ రేపు జనవరిలో. ఆ రోజు వచ్చిన కాటికన్నా వచ్చి నెక్స్ట్ ఫిబ్రవరికి వస్తారనే ఆశతో మనమంతా ఆశాజీవులం కనుక అట్లే పోదామనే ఆశతో మళ్ళీ ఒకసారి మీకు అందరికి వేడుకుంటున్నా. దయచేసి నేను అన్యతగా ఏదైనా మాట్లాడితే అతి మాటలు మాట్లాడితే దయచేసి క్షమించవలసిందిగా. రేపటి నుంచి
మీరు అన్ని సక్కు పెట్టే బాధ్యత, ఎందుకంటే కులం పెద్ద మీరే, రాష్ట్ర పెద్ద మీరే కనుక మీరు చేసిన తర్వాత మా అంకుల్ వాళ్ళు కూడా ఒక లైన్ లోకి ఉంటారని, ఇప్పటి నుంచి ప్రోటోకాల్ కూడా మేము కూడా పాటిస్తామని మీ అందరి సభాముఖం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై శ్రీరామ్. నాకు ఒక డౌట్ దయచేసి పెద్దలు క్లియర్ చేయండి. 21లో 22లోనో ఆదిత్య స్కూల్లో డిస్ట్రిక్ట్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అక్కడ జనరల్ సెక్రటరీగా డిస్ట్రిక్ట్ ఎవరు ప్రకటించినారు? తర్వాత మాట్లాడతారు. ఎవరిని ప్రకటించినారు ఆ రోజు? మీటింగ్ ఏర్పాటు ఇంకా తర్వాత మాట్లాడతాం. ఇది బహిరంగ మాట్లాడేది కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాజం ఇచ్చేసినటువంటి కుటుంబ బంధువులకి మీటింగ్ పిలిస్తే రావాలని ప్రోగ్రామ్ చెప్పండి సార్. మీటింగ్ ఇచ్చే వచ్చి 2 నిమిషాలు మాట్లాడండి. కొంచెం ఉంది. జమలు ఖర్చులు కార్తీక వనభోజనానికి కాలతీతం అవుతుంది. నెక్స్ట్ మంత్ మీటింగ్ పెడతామని కదా, అక్కడ నెక్స్ట్ మీటింగ్ కి డేట్ అనౌన్స్ చేసేయండి. ఏదో చర్చించుకుందాము. ఆడ కాల టైం అవుతుంది. చెప్తుందో చూడు. జమలు వచ్చేసి కార్తీక వనభోజనం అంటే మన 19,818 జమలు ఇదే అంతకంటే ముందు సెకండ్ సాటర్డే 11 మేము ఒప్పుకోం. ఇట్లా బుక్కులు రాసుకొని మీ అంతకు మీరే పెట్టుకుంటే లాభం లేదు. అన్ని పేపర్ మీద పెట్టి టైప్ చేసో లేకపోతే రాసో వాట్సాప్ లో అందరికి పెట్టాలా. అప్పుడైతే సంతోషంగా 1,31,281 జమలు. ఇది సంక్షిప్తం ఇప్పుడు దాంట్లో మెంబర్షిప్ ఇచ్చింది. మిగతా దాతలు కానీ అంటే వస్తు రూపేణ కాకుండా క్యాష్ అనుకోండి. ఖర్చులు ఖర్చులు ఇది తగ్గిందని ఇలా 1,19,818 ఖర్చులైనవి. 11,463 మిగులుబాటు క్యాష్ ఉన్నది. ఈ సంవత్సరం 2024.